అవసరాలే ఆవిష్కరణలకు ఆలోచనగా మారుస్తాయని ఆ యువకుడు చేసే ఆవిష్కరణలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇదివరకు ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యువకుడు ఈసారి మరో ఇన్నోవేషన్ ఆలోచనతో మరో ఆవిష్కరణ చేసి స్థానికులచే ఔరా అనిపించుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రశాంత్ భగత్ ఎప్పుడు ఏదో ఒక పరికరాన్ని తయారు చేస్తూ ఉంటాడు. పనికిరాని వస్తువులతో ప్రయోగాలు చేస్తూ పనికొచ్చే వస్తువులుగా మలుస్తాడు. ఈ నెల జరిగే క్రిస్మస్ వేడుకలకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలపాలి అనుకున్నాడు భగత్. అందుకోసం మూలన పడేసిన వైర్లతో క్రిస్మస్ తాతను తయారు చేశాడు. ఈ క్రిస్మస్ తాతను రూపొందించడానికి వాడిన పరికరాలు ఇవే: కరెంట్ కేబుల్, 2 LED బల్బులు, పనికిరాని దూది, మినీ LED లైట్స్, మినీ స్విచ్. ఈ పరికరాలను వాడి క్రిస్మస్ తాతను అందంగా రూపుదిద్దాడు. దీంట్లో క్రిస్మస్ తాత చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ నుంచి వచ్చే లైట్లు వెలుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో స్థానికులు ప్రశాంత్ భగత్ను అభినందిస్తున్నారు. మీ భగత్ ప్రశాంత్. ప్రతి సంవత్సరాలాగా క్రిస్మస్కి నేను కొత్తదనంగా మీ ముందుకు వస్తున్నాను. ఈసారి LED బల్బ్స్ తోటి క్రిస్మస్ తాతని తయారు చేయడం జరిగింది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇది LED బల్బ్స్తో చేశానండి. అలాగే దీనికి ఉన్న రెడ్ కలర్ కేబుల్స్ అనేది వేస్టేజ్ అనేది, ఈ LED బల్బ్స్ అనేది మన ఇంట్లో వేస్టేజ్ ఉంటాయి కదా, దాంతో చేయడం జరిగింది. దానికి అలాగే ఒక చిన్న LED లైట్ ఆన్ చేయగానే లైట్ వచ్చేలాగా ఇలా చేయడం జరిగింది, డెకరేషన్ లైట్. దీంట్లో యూజ్ చేసింది నేను ఒక LED బల్బ్స్ 2 యూజ్ చేశాను. అలాగే ఒక కాటన్ అనేది దూది అనేది యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇవి మన వేస్ట్ అయిన ఇంట్లో ఉండే కరెంటు కేబుల్ ముక్కల్ని నేను టోపీ రూపంలో చేయడం జరిగింది. కింద ఒక వాటర్ క్యాప్ అనేది స్టాండ్ లెక్క పెట్టడం జరిగింది. అలాగే డెకరేషన్ది ఒక లైట్ తీసుకొని LED దానికి పెట్టడం జరిగింది. అంతకుముందు చాక్ పీస్ మీద క్రిస్మస్ చెట్టు, అలాగే వాటర్ బాటిల్స్తో క్రిస్మస్ చెట్టు, అలాగే మన ఇంట్లో టీవీ రిమోట్ తోటి సర్క్యూట్ బోర్డ్ తోటి క్రిస్మస్ చెట్టు చేయడం జరిగింది. మరెన్నో కొత్త ఇలా చేస్తూ ఉంటానని, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలని ఈ ప్రయోగం చేయడం.